హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య భారతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్లీ 5:45 అవుతుందండి. ఇక నేనైతే వాటర్ బాటిల్స్ అన్నీ నింపి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. నైట్ మనం వాటర్ తాగుతాం కదా, వాటర్ బాటిల్ అన్నీ ఎంటీ అయిపోయాయి. సో నేనైతే మొత్తం నింపేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. స్కూల్కి వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాలి కదా, సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి. మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షం పడుతుంది. స్కూల్కి ఎలా వెళ్ళాలో ఏంటో అర్థం కావట్లేదు. ఈ లోపైతే కొంచెం వాతావరణం చల్లగా ఉంది అని చెప్పేసి టీ అనేది పెట్టాము. నేను మా హస్బెండ్ ఇద్దరే లేచామండి. ఇక పిల్లలైతే లేవ్వలేదు. చూడాలి, స్కూల్ టైమింగ్స్ వరకు కనుక వర్షం తగ్గిపోతే ఇద్దరు పిల్లల్ని స్కూళ్ళకు కాలేజీలో పంపిస్తాను. లేకపోతే ఈరోజు ఇంట్లోనే ఉండవలసి వస్తుందేమో ఇద్దరు పిల్లలు. చూడాలి. మేమైతే ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాతనండి మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేము ఆల్రెడీ సొంత ఇల్లు కొనుక్కున్నామని చెప్పాం కదా, సో మేము ఇక్కడ సొంత ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాతనైతే ఎటువంటి సౌండ్ పొల్యూషన్ అనేది లేదండి. మా ఇంటి దగ్గర అయితే మొత్తం పచ్చని పొలాలు అవి ఉన్నాయని చెప్పి నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా షేర్ చేశాను కదా, షార్ట్ వీడియోలో. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. ఇప్పుడైతే మేము మంచి హ్యాపీగా ఉన్నామండి. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ లేదు, అలాగే డస్ట్ అది కూడా ఏం ఎక్కువ లేదండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే వర్షం పడుతుంది. చూడండి, నేను మీ అందరికి కూడా క్లైమేట్ చూపిస్తున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంది. వర్షం కూడా అసలు ఎట్లా అంటే చాలా సౌండ్ ఇట్లా ఏమంటారు, స్నో లాగా పడుతుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వర్షం పడ్డప్పుడు ఒక రకమైన వాతావరణం వస్తుందండి. చూడండి, ఆ మబ్బులు, వర్షం పడడం, క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఇక ఈ లోపు అయితే నేను టీ తాగేసి త్వరగా బాక్స్ అనేది రెడీ చేద్దామని చెప్పి నేను బయలుదేరాను. చూడండి, ఒకసారి మీరు కూడా మా ఇంటి దగ్గర ఉన్న వెదర్ని అయితే చూడండి. ఇక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఆఫీస్ వర్క్ ఏదో చేసుకుంటున్నారండి. ఫొటోస్ ఏదో తీస్తున్నారనమాట. పేపర్స్ ఏదో మిస్ అయ్యాయని చెప్పేసి. ఈ లోపైతే నేను ఫ్రెష్ అయ్యి స్వామివారికి అయితే పూజ చేశానండి. నేనైతే డైలీ స్వామివారికి అయితే దీపారాధన చేసుకుంటానండి. మార్నింగు అలాగే ఈవినింగ్ టైంలో కూడా స్వామివారికి దీపారాధన చేశాను. నైవేద్యాలు అంటూ మనకు గోరువెచ్చని పాలల్లో కొంచెం స్పటిక బెల్లము లేకపోతే ఉట్టి బెల్లము వేసేసి స్వామివారికి అయితే నైవేద్యం పెడతానండి. ఒకవేళ ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే తప్పితే నైవేద్యాలు అవి ఏమి అంత చెయ్యనండి. ఎందుకంటే నాకు అంత టైం ఉండదు కదా. సో ఇక్కడైతే మా ఇద్దరు పిల్లలకి అలాగే నాకు మా హస్బెండ్కి అయితే కర్రీ అనేది రెడీ చేశాను. సింపుల్గా అయిపోయి చేసుకుంటానండి. మనకు మార్నింగ్ టైంలో చాలా బిజీ ఉంటుంది కదా. సో ఈరోజు అయితే నేను టమాటా కూర చేశాను. అలాగే పెరుగు ప్యాకెట్ మా బాబుకి పెట్టేశాను. అలాగే నేను ఒక పెరుగు ప్యాకెట్ పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు ఉన్న ఈ బిజీ షెడ్యూల్లో 2, 3 రకాల కూరలు, పచ్చళ్ళు ఇవి చేయాలంటే కాదండి. నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా కర్రీ చేస్తాను. అలాగే వేడివేడిగా రైస్ ఆర్ చపాతీ ఏదైనా రెడీ చేసుకొని తినేసి పడుకుంటామండి. ఇలా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్ చేసే వాళ్ళు ఉంటే మొత్తం బిజీగా ఉంటుంది కదా. ఎప్పుడు సండే వస్తుందా, అలాగే ఎప్పుడు హాలిడేస్ వస్తాయా అని చెప్పేసి ఎదురు చూసుకుంటూ ఉండవలసి వస్తుంది. సో మేము కూడా అలాగేనండి. ఇక మా బాబాయ్ అయితే ఇక్కడ రెడీ అయిపోయారు. మా బాబుకైతే 7:45కి మా ఇంటి ముందటికి వెహికల్ అయితే వస్తుంది, బస్సు. సో ఇక బస్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఈలోపు అయితే నేను మా హస్బెండ్ రెడీ అయిపోయామండి. మా గౌతమ్ కృష్ణకైతే ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేకుండే, లైట్‌గా ఫీవరు అలాగే కోల్డ్, కాఫ్ ఉందనమాట. సో ఇక వాడైతే ఇవాళ స్కూల్‌కి రావడం లేదు. మా హస్బెండ్ ఆఫీస్‌కి తీసుకొని వెళ్తా అని చెప్పి అన్నారండి. ఎందుకంటే ఇప్పుడు నేను స్కూల్‌కి తీసుకెళ్ళినా గానీ స్కూల్‌లో మళ్ళీ వానికి ఫీవర్ వచ్చింది కదా, మళ్ళీ వాడు నన్ను ఎక్కడ సతాయిస్తాడా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా తీసుకొని వెళ్తున్నారు స్కూల్‌కి. నా వెనకాల ఉన్న వాల్ క్లాక్ అనేది టైం ఆగిపోయింది. టైం 12:30 ఏమో ఆగిపోయింది. ఈసారి గుర్తుపెట్టుకొని మరీ వాచ్‌లో సెల్ ఏపిస్తానండి.
చూసి మరి ఏంటి టైం 12:45 అవుతుంది అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నాలాంటి చిన్న యూట్యూబర్‌ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నాకొక చిన్న ఆశ అండి. అలాగే మీ అందరి దయ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల మన యూట్యూబ్ ఫ్యామిలీ అనేది 1700 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇదంతా మీ వల్లనేనండి. ఎందుకంటే నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకంటూ సపోర్ట్ ఉంటదా? యూట్యూబ్ ఛానల్‌లో నాకంటూ సబ్స్క్రైబర్స్ వస్తారా? అని చెప్పి నాకైతే ఒక టెన్షన్ ఉండే. బట్ నేను స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుంది. సో, మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే 1700 మెంబర్స్ ఉన్నారండి. ఇలాగే మీరు నన్ను, నా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా మనకు ఫ్యూచర్‌లో ఇంకా కొన్ని కొన్ని కొత్త వీడియోస్ చేయడానికి కూడా నేను వీడియోస్ అనేవి తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాను. మీ అందరి సపోర్టు, బ్లెస్సింగ్స్ నాకు, మా ఫ్యామిలీకి ఉండాలని చెప్పి నేను ఎప్పటికీ అనుకుంటానండి. నాకంటూ 17 మెంబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ ఉందని చెప్పి నేనైతే చాలా గర్వంగా చెప్పుకుంటాను. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ నాకు, నా ఫ్యామిలీకి ఉండాలి. అలాగే ఇక్కడ మేమైతే రెడీ అయిపోయాము. ఇక మా హస్బెండ్ వస్తున్నారు. నేనైతే నా వీడియోస్‌లలో ఎప్పుడు నేను మా హస్బెండ్‌ని చూపియలే కదా! ఫస్ట్ టైం నేను మా హస్బెండ్‌ని చూపిస్తున్నాను. వద్దు ఎందుకు చూపిస్తున్నావు అని చెప్పి అంటున్నారండి. ఇక మా గౌతమ్ కృష్ణ చూడండి ఎంత సతాయిస్తుండో. ఇక ఆల్మోస్ట్ మేమైతే బయలుదేరిపోయాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.